ఛానల్. నేను సాంజీ రాపర్తి. చూడండి, ఈరోజు నూడిల్స్ చేస్తున్నాక ఈ నూడిల్స్ అండి. ఇప్పుడు దీన్నేమో నూడిల్స్ వేడి నీళ్ళేసి ఉడకబెట్టి దాంట్లో కొద్దిగా వేడి నీటిలో ఉప్పు ఆయిల్ వేసి ఉడకబెట్టి ఇట్లా మళ్ళీ తీసి పక్కన పెట్టి చల్లనీళ్ళు వేసి చల్లార్చుకున్నానండి. ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ వేసేపానండి. క్యాప్సికం, స్వీట్ కార్న్, క్యాబేజీ, టమాటీ, క్యారెట్ అన్నీ వేసి వేపుతున్నానండి. వేపిన తర్వాత ఇప్పుడు రెడ్ చిల్లీ వేసానండి. ఇప్పుడు సోయా సాస్ అండి. చూడండి, సోయా సాస్ వేస్తాను. తర్వాత టమాటా సాస్. పిల్లలు కొంచెం లైక్ చేయండి అమ్మా. అసలు ఎవరు చేయటం లేదు, కామెంట్ పెట్టడం లేదు. కష్టపడి చేస్తున్నాం కదా, లైక్లు ఎన్నో వస్తున్నాయంటే 1, 2 చూసేవాళ్ళు చూడనోళ్ళు ఎవరైనా కనీసం అన్ని వీడియోలు చేస్తున్నప్పుడు లైక్ల గురించి ఆశపడతాం కదా. నేను ముందే చెప్పాను, డబ్బుల గురించి కాదు, నాకు ఇది ఒక హ్యాపీగా చేసుకుందాం సరదా. కానీ చూడండి, ఇవన్నీ వేగాయి కదా. ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు నూడిల్స్ వేసుకోవడమే. మనకి ఎన్ని కావాలో అన్ని నూడిల్స్ వేసుకొని ఇది వేసి ఇలా కలపాలండి. ఇలాగ వేగుతుందండి. ఇలాగ వేసుకొని వేపాలండి. కొన్ని కొన్ని వేసుకొని ఒక్కసారి వేసామనుకోండి ఇది విడిపోద్దండి. వేగుతుంది. మొత్తం వేపిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి, అయింది. ఇలా కలిపితే 1 స్పూన్తో అవ్వదండి, 2 స్పూన్లు పెట్టుకొని కలపాల. తర్వాత మిరియాల పొడి అండి, ఆఖరిని కొద్దిగా వేసుకోండి. ఎందుకంటే సాసులు వేసాం కదా, సాసులు వేసాం కనుక మిరియాల పొడి వేస్తున్నాను. తర్వాత కొత్తిమీర. అంతే నూడిల్స్. సరదాగా పిల్లలు ఇవాళ స్కూల్ నుంచి వచ్చాక చేయమనంటే చేశానండి. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మలారా. చేస్తే కొత్త కొత్త వంటలు నేను ఇప్పుడులాగా అన్ని మసాలాలు పెట్టి అవి చేసి ఇవి చేసి వేయనమ్మా. పూర్వం వంటలు అదే వరకు వండుకునే వంటల్లాగే నేను చేస్తాను. అందుకని నా వంటలు మీకు రుచిస్తలేదేమో. ఎందుకంటే కొత్త కొత్త మసాలా పెడితే ఇప్పుడు పిల్లలు తింటారు కానీ పెద్దవాళ్ళకి కడుపులో మంట వచ్చేస్తుంది. అందుకని రకరకాలుగా సింపుల్గా చేస్తాను నేను వంటలు. చూడండి, ఒక లైక్ చేయండి. బాయ్ ప్లీజ్.